మనదోన మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎవడో వచ్చి మనల్ని కావాలని కవ్విస్తే అది మనకు సంబంధం లేదు. కానీ మనం ఆ బాధితులమో లేకపోతే అందులో పాత్రధారులం అవుతాం. ఇప్పుడు ఆడొచ్చి కొడతంటే దారి కొట్టనాయన అంటామా? మనం కూడా ఒకటేస్తాం. వాడు 4 కొడితే మనం ఒకటన్నా ఎయకుండా ఉంటామా? ఖచ్చితంగా జరుగుతది. అదే జరిగితే ఎదురు కొట్టుకున్నారని కేసు పెడితే ఎట్టుంటది? అదే దేశంలో జరగబోతోంది. మన పని మనం చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు సీబీఎస్ఈది ఉంది. తేడా వచ్చింది. యాక్షన్ తీసుకుంటారు. దానికి మోడీ వచ్చి దిద్దడు. నీట్‌ది ఉంది. తేడా వచ్చింది. యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ తీసుకున్నారు. కానీ నువ్వు మంత్రినే తీసేయి అంటే మంత్రి దిద్దడు. దిద్దేటటువంటి భాగానికి సంబంధించిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇది సహజ సిద్ధంగా జరిగే పరిణామం. అంతేగాని ఉరేసేయరు, లేకపోతే డైరెక్ట్ ప్రధానమంత్రుల రాజీనామాలును, కేంద్ర మంత్రుల రాజీనామాలు ఉండవు. ఆటిట్లో ఏం చేస్తారు రాజీనామాలు? మంత్రులకి ఏం సంబంధం ఉంటది? అధికార యంత్రాంగం చేసే పని. బాధ్యత వహిస్తారు వాళ్ళు. నైతిక బాధ్యత వహించారు. ప్లస్ సంబంధిత యాక్షన్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అసంతృప్తి అయితే ఉంటది. ఆ కోపం అయితే ఉంటది. ఆ పేరెంట్స్‌ని రెచ్చగొట్టేటటువంటి క్రమం ఆరంభమైంది. అది ఒక ఎత్తు. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలా చాలా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. ఇంకా పెరుగుతుంటాయి. అసంతృప్తి ఉంటది. ప్రపంచ దేశాలతో లెక్క చూసుకుంటే మన దగ్గర తక్కువే పెరిగింది. కానీ ఇక్కడ మనం దోచేస్తున్నారని చెప్తారు. అదానీలు, అంబానీల పేర్లు చెప్తారు. మరొక వైపున ఈ ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయో మిగతా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అక్కడ మళ్ళీ ఇలాగే రెచ్చగొడతారు. రాబోయే రోజుల్లో దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నాలైతే చాలా సీరియస్‌గా నడుస్తున్నాయి. సీజేపీ అనేది అందులో ఒక తురుపు ముక్క మాత్రమే. ఇంకా ఏమైనా జరగచ్చు.